సూత్రధారులు తహసీల్దార్లే స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు. సీసీఎల్ఏకు ఒరిజినల్ చలాన్లు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు అని చెప్పేసి చూస్తా ఉన్నాం. స్టాంప్ డ్యూటీ స్కామ్లో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఎంత అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అనుమానం ఉన్న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న ట్రాన్సాక్షన్ డేటాను కలెక్టర్లకు అందించారు. కలెక్టరేట్ల నుంచి తహసీల్దార్లకు డేటా వచ్చిందని, ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాలోనే వ్యవస్థలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, తహసీల్దారే అసలు సూత్రధారుల, ఇప్పటికైనా ఇంకెవరున్నారన్న దానిపై ఆరాధిస్తున్నట్లు క్లియర్గా అనిపిస్తూ ఉంది అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే స్టాంప్ డ్యూటీ తక్కువ చెల్లించిన కాలంలో పనిచేసిన తహసీల్దారులు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు, భూభారతి, ధరణి ఆపరేటర్లు ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయని, ఇదే అంశంపై కొన్ని జిల్లాల్లో తహసీల్దారులకు వీడియో కాన్ఫరెన్స్లో ఎలా వెరిఫై చేయాలో కలెక్టర్లు వివరించారు. ఉద్దేశపూర్వకంగానే చలాన్లు తక్కువగా కట్టి వాటి అంకెలు దిద్ది తహసీల్దారులకు సమర్పించారని గుర్తించారు. అలాంటి వాటిపై దృష్టి సారించాలని, అయితే ఇది మీ సేవ, భూభారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని, ఎవరో సీసీఎల్ఏ నుంచి సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఒక మండలంలోని ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్లాట్ మరో మండలం నుంచి బుక్ చేసినట్లు రికార్డు చెప్తున్నాయి. జనగాంలో చోటు చేసుకున్న 10 ట్రాన్సాక్షన్స్ కూడా యాదగిరిగుట్టలోని ఆపరేటరే చేసినట్లు ఇక్కడ ఒకసారి చూడాలి. స్టాంప్ డ్యూటీలు స్కామ్ వారి కన్నుసన్నల్లోనే, నెపం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైనే. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇరికి చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి, ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళపైన ఆరోపణ వచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళను ఉద్యోగం నుండి తొలగించవచ్చు. వీళ్ళ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా అట్లనే తిష్ట వేసి కూర్చుంటుంది. అంటే దానిపైన ఖచ్చితంగా బలమైన చర్య తీసుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే అక్కడ ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు పని చేసేది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వీళ్ళ పై అధికారుల చేతులనే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ చేతిలో వీళ్ళు కీలు బొమ్మలు. కొన్ని సందర్భాలలో వీళ్ళ పని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ భద్రత లేదు. పై అధికారి చెప్పింది నోరు మూసుకొని వినాలి. సో వాళ్ళ మీద కుట్ర జరుగుతుంది, అది వాస్తవమే. ఎక్కువగా 2021-22 సంవత్సరంలోనే అత్యధికంగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావంటున్నారు. అంటే అప్పటి నుంచే ఈ స్టాంపు డ్యూటీ ఎగవేత భాగవతం నడుస్తుంది. అయితే మీ సేవా కేంద్రం నిర్వాహకులు, భూభారతి, ధరణి ఆపరేటర్లపైనే మొత్తం స్కామ్ను నెట్టేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. అక్కడొకటి ఇక్కడొకటి. స్లాట్ బుక్ చేసేటప్పుడే అప్లోడ్ చేసే చలాన్లో వ్యత్యాసం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లాలో 18 గంటల లావాదేవీకి స్టాంప్ డ్యూటీ 12,000 అవుతుంది. తహసీల్దార్ దగ్గర ఫైల్ డౌన్లోడ్ చేసే రూపాయలు 12,000 చెల్లించినట్లుగా ఉంది. అదే సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ల ద్వారా తహసీల్దార్లకు పంపిన జాబితాలో 7,000 మాత్రమే కట్టినట్టు చూపిస్తున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు తహసీల్దార్ ఎంక్వైరీ ప్రారంభించారు. స్లాట్ బుకింగ్ చేసిందేమో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమేత్ సాగర్లోని మీ సేవా కేంద్రం నుంచి, కొనుగోలు చేసిందేమో మరో జిల్లాకు చెందిన వారు. సదరు ఆపరేటర్కు తహసీల్దార్ ఫోన్ చేసి పలానా డాక్యుమెంట్ ఫైల్ పట్టుకొని రావాలని ఆదేశించారు. అయితే తన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉండదని, రోజు అనేక స్లాట్లు బుక్ చేస్తుంటామని తప్పించుకుంటున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తిని అడిగితే తాను సరిగ్గానే డబ్బులు ఇచ్చామని చెప్పాడు. ఇప్పుడు తప్పు ఎవరి దగ్గర జరిగిందో కనిపెట్టడం అంత ఈజీగా కనిపించడం లేదు. జిహెచ్ఎంసీ దానికి అత్యంత సమీపంలో భూములు మార్కెట్లో విలువైన కోట్లలో ఉన్నది. మార్కెట్లో విలువే కోట్లలో ఉన్నది. ఇక్కడ లావాదేవీలు కోట్లలో ఉంటాయి. గండిపేట, షేర్లింగంపల్లి, బాల్నగర్, పటంచేరు, రాజేంద్ర నగర్ మండలాల్లోని ల్యాండ్స్కే అత్యంత విలువ. ఈ లావాదేవీల్లోనూ లక్షల్లో వ్యత్యాసం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ నిజంగానే రైతుల నుండి కావచ్చు, ఎవరైతే కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో కడితే మరి మీ సేవా అధికారి తప్పు లేదు, కొన్నవాళ్ళు పూర్తిగా కట్టిరు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు, ఎవరి జేబులోకి చేరినట్టు? ఒకవేళ మీ సేవా అధికారి రిస్క్ చేసి అయితే లబ్ధిదారుని సేఫ్ సైడ్లో ఉంచడు. ఒకవేళ మీ సేవా అధికారికి ఏదైనా లంచం అందుతే తప్ప
అట్లాంటి ఏదన్నా లోతుగా ఇట్లాంటి కుట్ర చేయొచ్చు, ఇట్లాంటి మనం ఇట్లాంటి ఫ్రాడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాడు తప్ప అంత ఈజీగా ఎవరికి ఓపెన్ కాడు. ఒక జిల్లాలో రిజిస్ట్రేషన్ ఉంటే మరో జిల్లాలో పనులు జరుగుతూ ఉన్నాయి మీ సేవలో అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీ సేవ అభ్యర్థి దగ్గర ఏదో ఒక ఆధారాలు ఉంటే అట్లాంటి వాళ్ళని గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా దానిపైన బలమైన ఎంక్వైరీ చేయాలి, బలమైన విధంగా దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కట్టేవాడు మొత్తం కడుతుండు, కానీ ఇక్కడ నష్టపోయేది ప్రభుత్వం, మధ్యలో లాభపడుతుంది ఎవరు? ఆ లాభం వాళ్ళకి ఎందుకు పోతూ ఉంది, ఏ రకంగా పోతూ ఉంది, ఎవరి అండదండాలతో పోతూ ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సిస్టంలో లోపాలేనా అని చెప్పేసి ఒక ప్రశ్న. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాల ఆన్సైడ్ భూమిని సేల్ డీడ్ చేసేందుకు స్లాట్ బుక్ అయింది. స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు. అయితే అక్కడి తహసీల్దార్ నివ్వరపోయారు. తాను రిజిస్ట్రేషన్ చేయలేనంటూ తెగేసి చెప్పారు. పెద్ద మొత్తంలో ఆశ చూపించిన రిజెక్ట్ చేశారు. దాంతో ఆ తహసీల్దార్ స్లాట్ బుక్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కూడా తహసీల్దార్పై సీరియస్ అయ్యారు. దాంతో అప్పటికప్పుడు రికార్డులన్నీ కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్కి చూపించారు. పిఓబిలోను అన్సైడ్ భూమికి స్లాట్ బుక్ ఎలా అయ్యిందని అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడికక్కడ రికార్డు భద్రంగా ఉన్నప్పటికీ ల్యాండ్ చేతులు మారడానికి తెర వెనుక సహకారం ఎక్కడి నుంచి అందిందో అంచనా వేయడం కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా పెద్ద పని కాదు. అది ఏడాది క్రితం చోటు చేసుకున్నది. కానీ ఇక్కడేమో తహసీల్దార్ గుర్తించి రిజిస్ట్రేషన్ నిలువుదల చేయగలిగారు. కానీ తహసీల్దార్ కూడా స్లాట్ బుక్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తే అధికారం తనకు లేదని చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్లాట్లుగా మారిన ల్యాండ్లు ట్రాన్సాక్షన్లు చేసిన ఉదంతాలు రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో కుక్కోలుగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి లోపాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. గిఫ్ట్ డీడీ పైన అనుమానం. భూ క్రయ విక్రయాల్లో స్టాంప్ డ్యూటీని తగ్గించుకోవడానికి గిఫ్ట్ డీడీ కూడా ఓ మార్గం. ఇందులో రక్త సంబంధికులకు విక్రయిస్తూ చేసే గిఫ్ట్ డీడీలు, స్టాంప్ డ్యూటీలు 2%. ఇతర బంధుమిత్రులకు గిఫ్ట్ డీడీ చేస్తే 5% ఉంది. అయితే ఇతరులను కూడా రక్త సంబంధికులుగా పేర్కొంటే 3% స్టాంప్ డ్యూటీకి ఎగనామం పెట్టినట్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిఫ్ట్ డీడీలో అమ్మకందారులు, కొనుగోలుదారులు మధ్య వాస్తవ రిలేషన్షిప్ని ఎంక్వైరీ చేసే అనేక అవకతవకలు ఉన్నట్లు తేలుతుందన్నారు. గిఫ్ట్ డీడీ అంటే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఒకరిపై నుండి ఇంకొకరు మార్చుకోవడానికి ఒక గిఫ్ట్ డీడీ అని చెప్పేసి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని కూడా తప్పుదో పట్టించి అసలు నాకు నీకు సంబంధం లేకున్నా అరే 5% ఆడ 3%కి వస్తుంది, మనం సంబంధం కలుపుకుందాం, మన సంబంధం కలుపుకుంటే 2% మనకు మిగులుతుంది. ఆ 2% ప్లస్ ఏదైతే కొనుగోలు చేస్తే అంటే సేల్ డీడీ కింద ఉండేటువంటి శాతం పూర్తిగా ఒక రకంగా మొత్తం లెక్క చేసి పెద్ద మొత్తంలో అమౌంట్ మిగులుతుంది. ఆ మొత్తంలో సగం నీకు ఇస్తా, సగం నేను తీసుకుంటా. మనం ఎందుకు ప్రభుత్వానికి చెల్లించి మనం ఎందుకు నష్టపోవాలి అని చెప్పేసి ఇట్లాంటి లావాదేవీలు కూడా జరుగుతున్నాయని చెప్తా ఉన్నాను.